శ్రీ ఉదిరిపికొండ అక్కమ్మ గారి పద్యం మండ్లి గోవర్ధన యాదవ్ మరియు తిప్పరిసి గురప్ప గారు చాలా అద్భుతంగా పాడారు. వీరికి కురవ బీరప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చిరు సన్మానం చేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కురవ బీరప్ప క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఆదికాలం నాడు ఉదిరిపికొండ సదురంటే ఉట్టిలాగనే అక్కమ్మ గారు ఉయ్యాలు ఊరెట్లు ఊగుతూ ఉంటంట. అటువంటి సమయాన ఉదిరిపికొండ సదురు ఎట్లా ఉండాలప్ప అంటే ముద్దు ముద్దు సొమ్ములు మువ్వేటికలు మేలు మేలు సొమ్ములు మెరుగైన సొమ్ములు మెరుగైన బొయ్యలు బుట్లు పాపడేట్లు మేలైన సొమ్ములు వెండి గుడులు బంగారు పడిగలు తోనబోయిన అక్కమ్మ గారు ఒక పంచమండ రామచిలకలై ఉదిరిపికొండ సదురులో నిలిచినారంట. పాలకొండ బొమ్మాయి చెప్పిన 7 శిఖరాల్లో ఉదిరిపికొండ సదురు కూడా ఒకటి. ఆ ఉదిరిపికొండ సదురులో ఉండబోయితే అక్కమ్మ గారు నిలిచిన కాలానికి అప్పుడు పోయితే అని కదా ఉదిరిపికొండ రెడ్డి కరణాలు అక్కమ్మ గారిని కట్టులో కట్టాలని చెప్పని ఆ ఒక సొమ్ము మనం కొల్లగొట్టాలని చెప్పని అక్కమ్మ గారు ఈ సదురులో ఉంటే మనం ఈ సొమ్ము కొల్లగొట్టేకి లేదు. అక్కమ్మ గారు ఈ సదురులో లేకుండా ఈ కొండలో ఈ శిఖరంలో లేకుండా చేస్తే అక్కమ్మ గారు సొమ్ములు మనం కొల్లగొట్టాలని చెప్పి అప్పుడు ఏమి చేస్తూ ఉన్నారప్ప అంటే ఉదిరిపికొండ సదురుకు 4 ద్వారాలు ఉన్నాయంట. ఆ 4 ద్వారాల్లో తూరుపక్కల ఊరవాగిలేందు మురుగు చెప్తానప్ప తూరుపక్కల ఊరవాగిలేందు తుమ్మి పూలు బూడి వేశారంట. పరమటక్క ఊర వాగిలందు పత్తి పూల బూడు అంటే పందుగున్న బూడి పేశారంట. ఉత్తరాది ఊరు వాగిలందు ఉల్లిబిల్లి బూడి పేశారంట. ఒంటే ఊరబిల్లి బూడి పేశారంట. ఆ దక్షిణాది ఊరు వాగిలందు దానిమ్మ పూలు పంటే డావిపిల్ల బూడి పేశారంట. నటి సదురులో భేతాల రత్తి వేసినారంట. అప్పుడు ఆ ప్రకారం చేస్తానే అక్కమ్మ గారు ఆ ఉదిరిపికొండ సదిరిసి పెట్టి వెళ్ళిపోయారంట. ఎప్పుడు ఉదిరిపికొండ సదిరిసి పెట్టి అమ్మగారు పోయినారో అమ్మగారి సొమ్ములన్నీ కొల్లగొట్టుకొని ఆ ఉదిరిపికొండ సదురులో ఉన్నటువంటి సొమ్ములు తీసుకొచ్చి ఆ ఒక సావిట్లో వేలాడ తీసి ఏలంపాట పడాలని ఎప్పుడు చేస్తూ ఉండారంట. ఆ ప్రకారం ఇప్పుడు చేసినారు. మహన్నభావుడు పోతేను కదా అక్కమ్మ గారికి దాసుడు ముందు దేవుడు వెలకంట. అయితే దాసుడు ఉన్నాడు తగరకుంట హనుమంతు ఉరవల హనుమంత కలాపులు హెచ్చరిక చెప్పినట్టు అక్కమ్మ గారు ఏం బామ్మలు కట్టులో కట్టినారు ఏమి అన్న ఇట్లా అయిపోయిందంటే అప్పుడు ఉరవలంత దిక్కును పైకి లేచి కంచుగురుము భుజానికి వేసుకొని వెండిది జిగురు పుల్ల బంగారు కొడుంపులు తీసుకొని అక్కమ్మ గారిని ప్రార్థన చేసిపోయినాడంట. అక్కడ ఎప్పుడైతే పోయినాడో తగరకుంట ఉరులమంతది ఎండి జిగురు పుల్ల జిగరదంటప్ప బంగారు పువ్వులు కొట్టలేడంట. గోడోమని గోడాడ దండబట్టి దుఃఖమంది అప్పుడు పోయితే ఉదిరిపికొండ రెడ్డి కర్ణాల మీద ఆందోళన అక్కమ్మ గారి మీద ఆందోళన పడతా అంటే ఏమ్మా ఎంత పని చేస్తారు 7 మామగారు లక్ష్మీదేవాళ్ళు ఎడవాసి పోతారంటే అప్పుడు అక్కమ్మ గారికి పోటుపత్తిగాడు పోటు కుమారుడు బల్లకొల్ల వీరుడు అయితే 12 ఏళ్ళ పసిపాలుడై అక్కడ కొలువు తిన్నా అంట నసనకోట గ్రామంలో. ఆ బల్లకొల్ల వీరునికి ఇంటెలుపు దేవుడు అయితే అని కదా నాయన నసనకోట దుగ్గమ్మ పెద్దలనాటి దేవుడు కాద్రవుగ్ర నరసింహస్వామి అక్కమ్మ గారికి పోటు కుమారుడు ఉదిరిపికొండ అక్కమ్మ గారికి. అప్పుడు ఆ ఒక తగరకుంట గుర్రం హనుమంతు జాబు రాస్తూ ఉండాలంట. ఏమని జాబు రాస్తున్నాడప్ప ఓరే పావద్దోరా 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 వేరోడా వద్దోరా నా కొడుకై పావద్దోరా పావద్దోరా పావద్దోరే వద్దోరా రే నా కొడుక పావద్దోరా నా కొడుక వద్దోరా నైనా కానగా మానే వేరోడ కన్యార కుమారోడ వద్దోరా నా కొడుక పావద్దోరా కానా గమ్మ వీరుడరే కన్యాకుమారుడ వద్దోరా నా కొడుక పావద్దోరా నైనా యాపమానే వేరోడ వెగ్గోదోరా నా కొడుక వద్దోరా నా కొడుక పావద్దోరా పామనే ఎగురు తోరా నా కొడుక పావద్దోరా నా కొడుక
వద్దొద్దు రాయ్ గొమ్మ వేరోడాలే వెగ్గోత్తోరాన కొడుక వద్దొద్దోరాయన కొడుక పావద్దోరా కొమ్మ ఏరేడలే ఎగ్గొరా తోరా నా కొడక వద్దొద్దోరా నా కొడక పావద్దోర కలిశాన్లానే కరను బలిసేదో నోటే నాయల్లో వద్దొద్దోరాన కొడుక పావద్దోరా కలసరాలనే రెడ్డి కరణాలేంటరే బలిసేదోరే కొడుకోలు వద్దొద్దోరాయన కొడుక పావద్దోరు ఉదిపే కొండన పద్దోలే మునిగే వద్దొద్దోరాయన కొడుక పావద్దోరా వదిలిపే కొండారా సగరాలనరే వాటో పద్దు మునిగిపోయినాయే వద్దొద్దోరాయన కొడుక పావద్దోరు ఉదిపే కొండన రెడ్డోరులే జావులే నీకో పంపేరు వద్దొద్దోరాయన కొడుక పావద్దోరా వదిలిపే కొండారెడ్డి కరణాలే మొలే మోగే జాములే నీకు పంపినారేమో వద్దొద్దోరాయన కొడుక పావద్దోరు వద్దొద్దోరా వద్దొద్దోరాలే వద్దొద్దోరా వేరోడా పావద్దోరాయన కొడుక వద్దొద్దోరా వద్దొద్దోరాయే వద్దొద్దోరనే వద్దొద్దోరారే నా కొడుక పావద్దోరాయే వీరుడా వద్దొద్దోరు మీ తాతల తాతలే నిలువారాలే పోయినారు వద్దొద్దోరాయన కొడుక పావద్దోరా తాతాలో మోతాతాలేమో నిలవరాలే పోయినారు వద్దొద్దోరాయన కొడుక పావద్దోరా పోటో కోమారవిశాముని నీ ఒక్క నీవేరాన కొడుక వద్దొద్దోరాయన కొడుక పావద్దోరా కోట కుమారుడా ఉపజానికి ఏలినంత మలా కావే నువ్వు వద్దొద్దోరాయన కొడుక పావద్దోరు వద్దొద్దోరా 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 రే కొడుక పావద్దోరా వద్దొద్దోరా వద్దొద్దోరాయే వద్దొద్దోరా వద్దొద్దోరా రే నా కొడుక పావద్దోరాయే వీరుడా వద్దొద్దోరు అప్పుడు ఎప్పుడైతే ఆ జాబులు అందినాయో అవు ఆ కన్నతల్లి పాపం చెబుతూ ఉంటదంట అవు ఏంపా మీ తాతలు ముత్తాతలు పోయినారు అవు ఆ కలిసిన రెడ్డి కన్నా అంటే శూనిపోతులు అవు వాళ్ళ పేరు చెప్తే పసిబిడ్డ పాలు తాగదు నువ్వు 12 ఏళ్ళ పసిపాలండివి ఒక చెంపను కొడితే పాలు కారుతాయి ఒక చెంపను కొడితే రక్తము కారుతుంది యాలప్ప నీకు మీ తాతలు ముత్తాతలు ఆ ప్రకారం ముదురుకోట సదరులో పద్దు లేపాలని పోయింటే కూడా నిలుచులు అయిపోయినారే నువ్వు వద్దప్ప అంటే ఏమ్మా మనం పొట్టుకుమాడ వంశంలో పుట్టినాం మనం పోయి పద్దు లేపుకుంటే మనకు ముందరికి ముచ్చకలు లేవమ్మా పావల్లా అయితే మా ఇలవెలుపు దేవత ఉన్నది నసనకోట దుగ్గమ్మ ఇప్పుడు మన నసనకోట పోయి దావలో ఆడుతుంది మండు అమ్మయ్య ఆ నసనకోట దుగ్గమ్మ సెలవడగలప్ప సెలవడిగితే అమ్మాయి సెలవిస్తే పాత లేకుంటే నేను పాను అన్నప్పుడు సెలవే ఓరే వెచ్చరే గో వెచ్చరే గో వెచ్చరే
వెచ్చరే ఎచ్చరే కోరా ఎచ్చరే కోలే ఎచ్చరే కోరా ఎరోడా ఎచ్చరే కో పెద్ద అన్న హెచ్చరేకు కనగామానే వీరోడాలే కన్యారగో మారోడ వెచ్చరే గో వీరోడ వెచ్చరే కానగా గోయేరోడాలే కన్యాకు మారోడా హెచ్చరేకు ఏరోడా హెచ్చరేకు మొదపే కొండన పద్దోలే మునిగే వాడే వెచ్చరే గోరేరోడయ్య వెచ్చరే ఉదిరిబే కొండ సదరోరే పద్దోలన్నా మునిగి పోయినాయో హెచ్చరేకు ఏరోడా హెచ్చరేకు పరమాటానే ఊరే గీతాలే పల్దేవో బుడబుడదే వెచ్చరే గో వీరోడయ్య వెచ్చరే పరమట ఓరావాగేందోలే పల్దే గొల్లా బోడో పల్డాదే హెచ్చరేకు ఏరోడా హెచ్చరేకు వత్తారాలే ఊరే గీతాలే ఓసారే బుడబుడదే వెచ్చరే గో వీరోడే వెచ్చరే అవతారాదే ఓరావాగేందోలే ఊదరా వెళ్ళే బోడో పల్డాదే హెచ్చరేకు ఏరోడా హెచ్చరేకు తోరో పోనే ఊరే గీతాలే నిమ్మ పల్ల బుడబుడదే వెచ్చరే గో వీరోడయ్య వెచ్చరే అప్పాదోరా పొర్కా ఓరావాగేందో తుమ్మే పొల బోడో పల్డాదే హెచ్చరేకు ఏరోడా హెచ్చరేకు దక్షిణ దేవో రే గీతాలే బాల్య బుడబుడదే వెచ్చరే గో వీరోడయ్య వెచ్చరే గో దక్షిణ దేవోరావాగేందో దానిమ్మ పొల బోడో పల్డాదో హెచ్చరేకు ఏరోడా హెచ్చరేకు ఓరికి నడమనాలే జన్యమానే బుడబుడదే వెచ్చరే గో వీరోడయ్య వెచ్చరే గో ఓరే నట్టే నడమారే జన్మ మహబోడో పల్డాదో హెచ్చరేకు ఏరోడా హెచ్చరేకు వెచ్చరే గో వెచ్చరే గోలే వెచ్చరే గోరే వీరోడ వెచ్చరే గోనే కొడుక వెచ్చరే హెచ్చరేకు 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 నా కొడుక హెచ్చరేకు ఏరోడా హెచ్చరేకు. అప్పుడు అవు నసనకోట దుర్గమ్మ చెబుతా ఉన్నాడంట అవు. ఏం బా ఈయన ప్రకారం ఉండాది అవు అయితే వద్దప్ప నువ్వు పాదంటే లేదమ్మా నువ్వు సెలవిస్తే పాత ఈకున్న పాత అవు ప్రాణమైన వాళ్ళగన పద్దులేళ్ళ అవు అయితే ఉదిరిపుండక్కమ్మ గారిని బుడుపు తీళ్ళమ్మని అప్పుడు మహాతల్లి నసనకోట దుర్గమ్మని సెలవడుతున్నాట మహానుభావుడు బలకొల వీడు బాల్యవేరు పెద్దన్న అవు సెలవియావో సెలవియావో దుర్గమ్మ సెలవియావో వక్కయ్య సెలవియావో అమ్మా సెలవియావా 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 దుర్గమ్మ సెలవియావా
సెలవియావో సెలవియా బంగారు గిరిగిరా పెట్టేమో సావిడిన ఏలాడా దిసినారు సెలవియావో మక్కయ్యా సెలవియావో బంగారినే పెట్టేమో సెలవియావో మక్కయ్యా సెలవియా తగరకుంట వృణమంతో గోడ ఆడుతున్నాడమ్మా వెండి జిగురు పుల్ల జిగరలేదంట బంగారు కొడుకు పుల్ల కొట్టలేకున్నాడంట ఆ బంగారు వీటి సావిడిలో వేలాడ తీశారమ్మా పెద్దల నాటి దేవతకు ఆడబిడ్డ నాకు సెలవిస్తే నాకు అపజయం అనేది కలగదమ్మయ్యా సెలవిస్తే పాతానంటే లేదప్పా పాలచెర్ల కరెడ్డి కన్నాలంటే వాళ్ళు పరమ దుష్టులు వాళ్ళు నమ్మేది లేదురా వాళ్ళు సూనిపోతులు కాదు వాళ్ళ పేరు చెప్తే పసిబిడ్డ పాలు తాగదు కాటిలోట పూతాలు కటకట వదిలిపోతాయి 7 బోల పొలిమేర శక్తులు పోతే పరారైపోతాయి వాళ్ళ పేరు చెప్తాను వద్దప్పా పావద్దురా నువ్వు 12 ఏళ్ళు పసిబాలుండివి ఒక చెంపర కొడితే పాలు కాడతాయి ఒక చెంపర కొడితే రక్తము కారుతాది వద్దప్పా అంటే లేదమ్మా మనం పొడుగు మాడ వంశంలో పుట్టినామనంట అప్పుడు అమ్మాయికి పెద్దల నాటి గెగ్గిరి ఊడి నిలబడినాదంట ఊడి నిలబడితే లేదమ్మా ప్రాణమే నిడుస్తావు కానీ పద్దులే అని మహాన్నబావుడ పోతే విరుకొండ సార్ పైనమైపోతూ ఉన్నాడంటప్ప